కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఐశ్వర్య రాయ్ మరోసారి మెరిశారు. నుదుటిన సింధూరంతో భారతీయత ఉట్టిపడేలా చీరతో వచ్చిన ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. 78వ ఇంటర్నేషనల్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ మరోసారి తన లుక్తో సత్తా చాటారు. భారతీయత ఉట్టిపడేలా చీరతో వచ్చిన ఆమె నుదుటిన సింధూరంతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. హాఫ్ వైట్ కలర్ జారీ అంచు బెనారస్ శారీ, టిష్యూ డ్రేప్ హారాలు ఇలా రాయల్ లుక్ లో ఐశ్వర్య రాయ్ సందడి చేశారు. ఇండియన్ ట్రెడిషన్ లుక్ లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై ఆకట్టుకున్నారు. 2002లో ఐశ్వర్య రాయ్ తొలిసారి కేన్స్ ఫెస్టివల్ లో మెరిశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది కూడా ఓ డిఫరెంట్ లుక్ లో తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా 22వసారి ఆమె వేడుకలకు హాజరయ్యారు. ఐశ్వర్య ట్రెడిషనల్ శారీ, రాయల్ లుక్ లో సింధూరంతో రావడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. గత నెలలో పెహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు కేన్స్ వేదికగా మద్దతు ఇచ్చారంటూ ప్రశంసిస్తున్నారు. పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న తీవ్రవాదం ఆపరేషన్ సింధూర్ పై వివిధ దేశాలకు వివరించేందుకు ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందాలు ఆయా దేశాలకు పయనమయ్యాయి. 33 దేశాల్లో ఈ బృందాలు పర్యటించనుండగా ఈ సందర్భాన్ని చాటి చెప్పేందుకే ఐశ్వర్య సింధూరంతో వచ్చి బలమైన సందేశం ఇచ్చారంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. భార్య నుదుటిపై సింధూరం ఆమెకు తన భర్త పట్ల ఉన్న ప్రేమ, నిబద్ధతకు ప్రతిగా అని ఇండియన్స్ నమ్మకం. కేన్స్ కు సింధూరంతో హాజరై తన భర్తపై ఉన్న ప్రేమను ఐశ్వర్య రాయ్ ప్రపంచానికి తెలియజేశారంటూ చెబుతున్నారు. 2002లో తొలిసారి ఐశ్వర్య చీరకట్టులో హాజరయ్యారు. ఆ తరువాత ఎప్పుడూ ఫ్యాషన్ దుస్తుల్లోనే మెరిశారు. తాజాగా ఆమె ట్రెడిషనల్ లుక్ అద్భుతంగా ఉంది అంటూ అంతా ప్రశంసిస్తున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా దీన్ని డిజైన్ చేయగా కద్వా బనారసి చేనేత వస్త్రంతో ఈ చీరను రూపొందించారు. నెక్లెస్ ను 500 క్యారెట్ల మొజంబిక్ కెంపులు వజ్రాలతో సిద్ధం చేశారు.